హలో గాయ్స్, అందరూ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? మా ఊర్లో అయితే చాలా బాగా జరిగింది ఈసారి వినాయక చవితి అయితే. సో ఫస్ట్ రోజు అయితే వినాయకునికి పూజతో స్టార్ట్ అయిందనమాట. సో అలా డే అంతా గడిచిపోయింది. ఒక 2 days గ్యాప్ వచ్చింది. తర్వాత నా బర్త్డే అయితే వచ్చిందనమాట. సో మనం ఆగుతామా, ఇంకా కొంచెం పోజెస్ తీసుకుంటాను గుళ్ళో. సో ఇక్కడ చూసినట్టయితే మా అమ్మమ్మ కూడా ఉంది గ్రీన్ శారీలో. ఆమె డ్యాన్స్ వేస్తుంది. మా ఊర్లో అయితే బాగా డ్యాన్స్లు వేస్తారు పాపం ఈ ముసలోళ్ళంతా కూడా. మమ్మల్ని ఫోర్స్ చేస్తారు, బట్ ఏమో వేయడానికి కొంచెం మొహమాటంగా ఉంటుంది. చూసారు కదా సెలబ్రేషన్స్ అంతా ఎలా ఉన్నాయో. సో అందరూ బాగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చినారనమాట. సో ఇలా ఒక 7 days అయిపోయింది. ఇంకా పక్క రోజు అంటే 9th day నిమజ్జనం ఉంటుంది అంటే అంతకు ముందు రోజు ఈ అన్నదానం అనమాట. సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ముగ్గులు పోటీ జరిగింది. ముగ్గురు పోటీకి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇట్లా డిక్లేర్ చేసినారనమాట. సో ఇంకా మనం ఆగుతామా సరే అని చెప్పి ఇంకా యుద్ధం స్టార్ట్ చేశాము. నేనైతే ముగ్గులు వేయలేదు, నా ఫ్రెండ్ ఒక అక్క వేసినారనమాట. నేను అక్కకు కొంచెం సపోర్ట్ చేసినాను అంతే. సో ఇంకా నేను ఇట్లా చూస్తూ ఉన్నానమాట రోడ్లో. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే. అంటే నేను కొంచెం డెకరేషన్కి కొంచెం కలర్స్ వేయడానికి కొంచెం అక్కకి హెల్ప్ చేసినాను. సో ఫైనల్గా ఇంకెవరు విన్ అవుతారు? ఖచ్చితంగా మాదే విన్ అయినాం కూడా. సో మాకే ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉందో మా ముగ్గు అయితే. సో మా వీధిలో అయితే ముగ్గులు చూడండి లాస్ట్ వరకు ఫుల్ ముగ్గులే అనమాట. అందరూ ఆల్మోస్ట్ బాగానే వేశారు. బట్ ఓకే, మేము వేసాం కదా, మా ముగ్గు బాగానే ఉంటుంది మాకైతే. సో ఇంకా ఆ రోజు అందరం మా వినాయక్ నగర్లో ఉన్న అందరం కూడా ఫుల్ స్ట్రైట్గా అందరు నిలబడి గుర్తుగా అట్లా ఒక వీడియో అనేది తీసుకున్నాం అనమాట. సో ఇంకా నన్ను ఎవరు తీసుకోలేరని చెప్పి ఇంకా నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటాను. ఇంకా ఆ రోజు ఇంకా లాస్ట్ డే కాబట్టి డ్యాన్స్ వెయ్యని వాళ్ళు కూడా వచ్చి అందరు డ్యాన్సులు వేసినారనమాట. ఇంకా నేను కూడా వేసినాను అనుకోండి. ఇట్లా కాసేపు వేసాను అంతే. నాకు కొంచెం మొహమాటం ఎక్కువైపోయింది. ఇంకా పక్క రోజు ఎట్లా నిమజ్జనం స్టార్ట్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా ఎర్లీ మార్నింగే లేచి పూజకైతే వచ్చేసాను దేవుడి దగ్గరికి. ఇంకా నేను పూజ చేసేసి అక్కడే ప్రసాదం కూడా ఇచ్చినారు. ప్రసాదం కూడా తిన్నాను, అక్కడే గుళ్ళో తిన్నాను. ఎందుకు ఆ రోజు అంతా చాలా బాధగా అనిపించింది. ఇంకా అయిపోయింది వినాయక చవితి, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలని. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 3 to 4 టైంలో ఇంకా మనకి నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా డీజేకి అంతా మొత్తం సిద్ధం చేసినారు. ఇంకా మన ఇంటి నుంచి అయితే మనం పూజకి అంతా తీసుకెళ్ళిపోయాము. ఇట్లా విగ్రహాన్ని అయితే ఎత్తి ట్రాక్టర్లో పెట్టి అన్నీ ఇంకా స్టార్ట్ చేసినారు ఇంకా సెలబ్రేషన్స్. మా ఊర్లో ఎక్కువ ఈ పిల్లోళ్ళే ఉంటారనమాట. వీళ్ళదే మొత్తం హడావిడంతా కూడా. బాగా సెలబ్రేట్ చేసినారు, బాగా ఎంజాయ్ చేసినారు పిల్లోళ్ళు అయితే. బాగా కలర్స్ అంతా కొట్టుకొని బాగా ఫుల్గా వాటర్ అంతా వేసుకొని ఎగురుకొని దుముక్కొని బాగా ఎంజాయ్ చేసినారు పిల్లోళ్ళు అయితే. సో ఇంకా మొత్తం ఊరేగింపు అయితే జరిగింది విగ్రహానికి. ఇంక అందరం వాటర్ అంతా పోసి దేవుడికి అట్లా స్టార్ట్ అయిందనమాట నిమజ్జనము. ఈ టపాసులు పేల్చినారు. నా చెవులు కాస్త మొత్తం ఉన్నది కాస్త అసలే కొంచెం వినిపించకుండా పోయింది ఆ టపాసుల సౌండ్స్కి. చూసారు కదా మా ఊర్లో ఎట్లా డాన్స్లు వేసి ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు. సర్లే మనం కూడా ఒక పోజ్ ఇచ్చేద్దామని నేను అట్లా పోయి ఆ టైం గ్యాప్లో పోయి కొంచెం పోజ్ ఇచ్చేసిన. సో ఇట్లా అయిపోయి ఇట్లా ఊరేగింపు స్టార్ట్ అయింది. ఇంకా పెద్ద టపాసులంతా పేల్చినారనమాట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అంటే మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు వరకు నిమజ్జనం వరకు వచ్చి చాలామంది వచ్చినారు, బాగా ఎంజాయ్ చేసినారు. టపాసులు అయితే ఇది కొంచెం ఇంకా నైట్ అంటే ఇది బాగా కనిపించింటుంది. ఇది కొంచెం కనిపించలేదు మార్నింగ్ అంటే కొంచెం మార్నింగ్ టైమే కాబట్టి. నైట్ టైం అంటే ఇంకా బాగుండి ఉంటుంది. చూసారు కదా నేనేదో డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తాను వాళ్ళకి. సో అట్లా డ్యాన్సులంతా వేసుకొని ఆల్మోస్ట్ మా ప్లేస్ నుంచి ఊరేగింపు నిమజ్జనం జరిగే ప్లేస్కి ఆల్మోస్ట్ 2 to 3 kilometers ఉన్నిందనమాట. మధ్యలో ఒక 1 kilometer వరకు వెళ్ళాం. మళ్ళీ అసలు దారి లేదని చెప్పి ఇంక అందరం ట్రాక్టర్స్ ఆ బండిల్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. పిల్లోళ్ళు అయితే అక్కడ వచ్చే బస్సెస్ని అన్నిటినీ ఆపేస్తా అన్నారు, టపాసులు పేలుస్తారన్నారని. ఇంకా ఫైనల్గా మేమైతే నిమజ్జనం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయి 7:30 అట్లా అయిపోయింది. ఫుల్ కొంచెం నైట్ అయిపోయిందనమాట. ఇంకా స్టార్చ్లంతా మనం వేసి ఇంకా మొత్తం వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా అన్నం పూజ చేసినారు విగ్రహానికి. సో అక్కడ చూసేటప్పటికే విగ్రహం ఏదో ఉగ్ర రూపం దాల్చినట్టు అనిపించింది అనమాట నాకు ఆ విగ్రహంలో. మీరు కూడా చూడండి బాగా. సో ఫైనల్గా అయితే ఊరేగింపనే వస్తుంది. నిమజ్జనం అయితే అయిపోయిందనమాట. కొంచెం బాధ వేసింది, కానీ ఇంకేం చెయ్యలేం కదా.
అలా అయితే మా ఊర్లో నిమజ్జనం జరిగిపోయింది అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయినాయి. మీ ఊర్లో ఎలా జరిగిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీ ఊర్లో ఎన్ని డేస్ వినాయకుడిని పెట్టినారో కూడా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.